ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అశ్లీల దృశ్యాలని బ్లర్ చేయడం కోసం యూజ్ చేస్తున్నారని మీకు తెలుసా? రీసెంట్గా జియో ప్లస్ ఎవరైతే వాడుతున్నారో జియో టీవీ ప్లస్ అనేది ఒక యాప్ అనమాట. ఎవరైతే స్మార్ట్ టీవీలో ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి టీవీ షోస్ ఛానల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. వీళ్ళు కొత్తగా ఒక ఫీచర్ ఏం తీసుకొచ్చారంటే, ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లో అశ్లీలత పెరిగిపోతూ వస్తుంది. అంటే న్యూడ్ సీన్స్ లాంటివి డిస్ప్లే చేయడం కానీ కొన్ని బూతులు కూడా వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. జియో టీవీ ప్లస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఏఐ టెక్నాలజీ సంబంధించిన ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఏదైనా న్యూడ్ సీన్స్ వస్తే అది ఆటోమేటిక్గా న్యూడ్ సీన్స్ని బ్లర్ చేసేస్తుంది అనమాట. ఈవెన్ ఆ వాయిస్ మాటలు ఏదైతే వస్తుందో అది బూతుల కింద డిటెక్ట్ చేస్తే కనుక దాన్ని మ్యూట్ చేసేస్తుంది అనమాట. సరికొత్త ఫీచర్ కదా, నేను ప్రీవియస్గా ఎప్పుడు కూడా మనం వినలేదు. ఇటువంటి షోస్లో కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఈరోజు మన వీడియోలో గత 2 వారాలుగా జరిగిన ఏ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అండి. ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తే మన కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి అన్నట్టుగా అనిపిస్తుంది. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఒక పర్సన్ మాస్టర్స్ ఆఫ్ లా చదువుతున్నారు. ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా ఒక సబ్జెక్ట్ సంబంధించి ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత అది మోస్ట్లీ ఆన్లైన్ ఎగ్జామ్ జరిగి ఉండొచ్చు. ఈ ఎగ్జామ్ రాసిన కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఏఐ జనరేటెడ్ కంటెంట్ యూజ్ చేశారని చెప్పి ఆ యూనివర్సిటీ ఈ పర్సన్ ఆ సబ్జెక్ట్ లో ఫెయిల్ చేసింది. దాంతో ఆ స్టూడెంట్ ఏం చేశారు, కోర్టుని ఆశ్రయించారు. అసలు నేను జనరేట్ చేసిన కంటెంట్ ఒరిజినల్ కంటెంటే, మీరు ఎలాగా అది ఏఐ జనరేటెడ్ కంటెంట్ అంటారని చెప్పి దాని ప్రూఫ్ ఏంటి, అసలు దేని ఆధారంగా యూనివర్సిటీ నన్ను సబ్జెక్ట్లో ఫెయిల్ చేసిందని చెప్పి కోర్టుకి ఎక్కడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాదాపు 88% కంటెంట్ ఏదైతే ఉందో అది ఏఐ జనరేటెడ్ కంటెంట్ అని చెప్తున్నారనమాట. విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ కూడా ChatGPTని వచ్చిన కంటెంట్ యాస్టీస్గా అసైన్మెంట్ కింద సబ్మిట్ చేసేయడం కానీ లేకపోతే క్లయింట్స్కి సబ్మిట్ చేసేయడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అది ఏఐ జనరేట్ కావడం వల్ల ఈజీగా డిటెక్ట్ చేసేస్తున్నారు. చూసుకోండి, ఇన్ కేస్ మన రాబోయే రోజుల్లో ఈ టూల్స్ వచ్చేయడం వల్ల ఏఐ జనరేటెడ్ కంటెంట్ డిటెక్ట్ చేసి మనం సమస్యలు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూసినట్లయితే రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళకి రీసెంట్గా కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అయితే ఆ నోబెల్ ప్రైజ్ సగాన్ని డెమిస్ హసాబిస్ ఎవరైతే గూగుల్ డీప్ మైండ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో ఆయనకి కూడా ఈ నోబెల్ ప్రైజ్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకు వీళ్ళు షేర్ చేసుకున్నారంటే కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ ప్రైజ్ వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించిన ప్రోటీన్ స్ట్రక్చర్స్, ఈ పర్టికులర్ నోబెల్ ప్రైజ్ అనేది కొన్ని ప్రోటీన్ స్ట్రక్చర్ మీద వర్క్ చేశారన్నమాట. ఈ ప్రోటీన్ స్ట్రక్చర్స్ని ముందుగానే డిటెక్ట్ చేయడం కోసం డీప్ మైండ్ వాళ్ళు ఏ మోడల్స్ అనేది యూజ్ చేశారు. అందుకని ఈ నోబెల్ ప్రైజ్ని వీళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. నోబెల్ ప్రైజ్ వచ్చే స్థాయిలో ఏ టెక్నాలజీ పనిచేస్తుందంటే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే క్విక్ హిల్ కంపెనీ వాళ్ళు యాంటీ ఫ్రాడ్ ఏఐ సాఫ్ట్వేర్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారనమాట. ఈ యాంటీ ఫ్రాడ్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి స్పామ్ కాల్స్ వచ్చినా దాన్ని డిటెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. బ్యాంకింగ్ ఫ్రాడ్ అలర్ట్స్ ని డిటెక్ట్ చేయొచ్చు, సెక్యూర్ పేమెంట్ చేసుకునేలా ఉపయోగపడుతుంది. అలానే డార్క్ వెబ్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ అనేవి ఈ పర్టికులర్ యాంటీ ఫ్రాడ్ ఏఐ మోడల్లో అయితే వర్క్ అవుతుందని చెప్తున్నారు. బట్ ఈ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది ఇది పీసీకా లేకపోతే స్మార్ట్ ఫోన్ కా అనేది క్లారిటీగా అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళేమో కాల్ డిటెక్షన్, యాంటీ స్పామ్ ఇటువంటి కొన్ని ఏదైతే ఫీచర్స్ చెప్పారో ఇది స్మార్ట్ ఫోన్ కి అయితే దగ్గరగా ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ GCCs. అసలు ఈ GCCs ఎవరికి వర్క్ చేస్తారంటే కంపెనీస్ లైక్ MNC కంపెనీస్ వాళ్ళు హైరింగ్ ప్రాసెస్ కోసం ఈ GCC వాళ్ళు అయితే హైరింగ్ ప్రాసెస్ అయితే చేస్తారు. వీళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఎంత ఆసక్తికరంగా ఉందంటే కొత్తగా ఎవరైతే హైరింగ్ ప్రాసెస్ చేసుకుంటున్నారో ఎక్కువ పర్సంటేజ్ MNC టాప్ కంపెనీస్ అన్నీ కూడా డేటా సైన్స్ విభాగానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారంట. దాదాపు 30% అనేవి రోల్స్ ఏదైనా కంపెనీస్ హైరింగ్కి వెళ్తే దాదాపు 30% ఈ జాబ్ రోల్స్కి తీసుకుంటున్నారంట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, రాబోయే రోజుల్లో ఫ్రెషర్స్కి కూడా డేటా సైన్స్కి కానీ ఏఐకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటుందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఎవరైనా ప్రిపేర్ అవుదాం అనుకుంటే నెక్స్ట్ వచ్చే రోల్స్లో డేటా సైన్స్కి ఏఐకి మీ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ ఉమెన్ క్రికెట్లో ఏఐ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. రీసెంట్గా ICC గో బబుల్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారు అనమాట. అసలు ఎందుకు టైఅప్ అయ్యారు? రీసెంట్గా UAEలో ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అయితే జరిగింది. ఈ వరల్డ్ కప్లో భాగంగా
ప్రతి ఉమెన్ క్రికెటర్కి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ కామెంట్స్ చూసి కొంతమంది ఫీమేల్ క్రికెటర్స్ ఎవరైతే ఎమోషనల్గా వాటిని తీసుకుని డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఏఐ టూల్స్ని అయితే డెవలప్ చేశారు ఈ బబుల్ అనేది ఏదైతే కంపెనీ ఉందో. ఇది ఏం చేస్తుందంటే వచ్చిన కామెంట్స్ని, అది రేసిస్ట్ కామెంట్స్ కానీ లేకపోతే హట్ చేసే విధంగా కామెంట్స్ వస్తే వాటిని ఆటోమేటిక్గా మాడిఫై చేసేస్తుంది అనమాట. అంటే వాటిని చూపించకుండా చేసేస్తుంది. దీనివల్ల చాలా మంది క్రికెటర్స్ అయితే పాజిటివ్ ఒపీనియన్ చూపించారనమాట. ఇలాగ నేను సోషల్ మీడియాలో నాకు నెగిటివ్ కామెంట్స్ కానీ వేరే విధంగా కామెంట్ చేసే వాళ్ళు అవుతున్నారు, బట్ ఈ పర్టికులర్ ఏ మోడల్ వచ్చిన తర్వాత ఏ టూల్ రావడం వల్ల నాకు హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, టెక్నాలజీసే కాదు స్పోర్ట్స్ లో కూడా ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేసేస్తున్నారు. దాదాపుగా 14 లక్షల పైగా కామెంట్స్ అయితే మానిటర్ చేస్తుంది అనమాట ఏ మోడల్. ఇందులో 2,70,000 పైగా కామెంట్స్ అనేవి రేసిజం, సెక్సిజం ఇటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కామెంట్స్ అయితే వచ్చినాయి. దాన్ని ఏ మోడల్స్ అనేవి డిటెక్ట్ చేసి అవి వాళ్ళకి చూపించకుండా ఆపేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ అనేది ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు తమ డేటా సెంటర్స్లో ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు, దానికి పెట్టిన పేరే నెక్స్ట్రా అనమాట. భారతదేశంలో మొట్టమొదటిసారిగా డేటా సెంటర్స్లో ఏ టెక్నాలజీని ప్రవేశపెట్టింది ఎయిర్టెల్ కంపెనీ అని చెప్తున్నారు అనమాట. ఈ నెక్స్ట్రా వాళ్ళ ఉపయోగం ఏంటంటే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. ఆ కంపెనీకి సంబంధించిన ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ని ఏఐ చూసుకుంటుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడం కానీ ఆపరేషన్స్ ని ఎఫిషియన్సీని పెంచడం కోసం ఈ పర్టికులర్ నెక్స్ట్రా అనే ఒక ఏఐ మోడల్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మెటా కంపెనీ వాళ్ళు రీసెంట్ గా తమ లామా మోడల్స్ సంబంధించిన లైట్ వెయిట్ మోడల్స్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ లామా మోడల్స్ ని లైట్ వెయిట్ చేయడం ఏంటని మీకు డౌట్ ఉండొచ్చు. ఉదాహరణకి మెటా కంపెనీ వాళ్ళ టెక్స్ట్ ఇమేజ్ మోడల్స్ ఏదైతే ఉన్నాయి, ఇది లామా మోడల్ మీద వర్క్ అవుతుంది. ఈ లామా మోడల్స్ లో ఆ పర్టికులర్ డేటాని ట్రైనింగ్ డేటా సెట్ కానీ ఇవన్నీ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రీవియస్ గానే ట్రైన్ చేసి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని కొంచెం మేరకు తగ్గించుకుని, అంటే దాని యాక్యురసీ తగ్గించకుండానే ఎప్పుడైతే ఆప్టిమైజేషన్ చేసుకుంటారో ఆ మోడల్ యొక్క వెయిట్ తగ్గుతుంది అనమాట. మోడల్ యొక్క వెయిట్ తగ్గడం నథింగ్ బట్ ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కాకుండా దాన్ని కొంచెం ఆప్టిమైజ్ చేసి కొంచెం అమౌంట్ ఆఫ్ డేటాతోనే యాక్యురసీని అయితే తీసుకురావాలి. దీనివల్ల మెమరీని సేవ్ చేసుకోవచ్చు, ప్రాసెసింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు లామా వాళ్ళు చేశారు. దాదాపుగా 56% వరకు ఈ మోడల్లో అయితే సైజుని అయితే రిడక్షన్ చేశారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్ గా ముంబైలో జరిగిన హ్యాకథాన్ ఏదైతే ఉందో అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరిందనమాట. ఎందుకంటే సంబంధించిన హ్యాకథాన్ 14,000 పైగా పార్టిసిపెంట్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది అతిపెద్ద ప్రపంచంలోని అతిపెద్ద హ్యాకథాన్ గా అయితే గుర్తించడం జరిగింది. మీరు సరిగ్గా గమనించినట్లయితే ప్రీవియస్ గా మన ఛానల్లో కూడా చెప్పడం జరిగింది, ఎన్విడియా CEO గారు కూడా అటెండ్ అయ్యారనమాట ఈ పర్టికులర్ హ్యాకథాన్ కి. అంత పాపులారిటీ సంపాదించింది. 1460 మంది ఎంతూజియాస్ట్ రిజిస్టర్స్ అయితే రావడం జరిగింది. 3,000 పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బట్ ఫైనల్ గా 1460 మంది అయితే ఈ హ్యాకథాన్ కి అటెండ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ల్యాబ్ ని లండన్ లో ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ ఏ ల్యాబ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన ఇన్నోవేషన్స్ అనేవి ఈ ల్యాబ్ లో జరుగుతూ ఉంటాయి అనమాట. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ఈ ల్యాబ్ లో వాళ్ళ రాబోయే రీసెర్చ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే కంపెనీకి ఒక లైమ్ లైట్ వచ్చినట్టుగా ఉంటుంది. అలానే వీళ్ళ క్లయింట్స్ కూడా ఓకే వీళ్ళు కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేసినట్టుగా తెలుసుకుంటారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తాజాగా MEITV అయితే టైఅప్ అవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. మన భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ ఆధారితంగా వర్క్ చేసే బాడీ ఇది. దీంతో టైఅప్ అవడానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేయడం, దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ కానీ స్కిల్స్ అన్నిటిని ఫామ్ చేయడం కోసం ఈ భారతదేశంలోని డిపార్ట్మెంట్ అయితే టైఅప్ అవడం జరిగింది. దాదాపుగా 10,000 స్టార్టప్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన నాలెడ్జ్ ని షేర్ చేయడమే గూగుల్ ఇప్పుడు చేసే మొదటి టాస్క్. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే యాపిల్ కంపెనీ వాళ్ళ iOS 18.2 అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ 18.2 అప్గ్రేడ్ AI టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు అనమాట. ఇందులో భాగంగా AI పవర్డ్ టూల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ AI టెక్నాలజీ సంబంధించిన కొత్త టూల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఉదాహరణకి యాపిల్ ఐఫోన్ సంబంధించిన ఛార్జింగ్ పెడుతూ ఉంటే అంత పర్సంటేజ్ ఛార్జ్ ఎప్పుడు అవుతుందో కనిపెట్టచ్చు. అంటే ఉదాహరణకి ఇప్పుడు వరకు మనం 0 to 100% ఎంత ఛార్జ్ అవుతుందో తెలుసుకున్నాం. బట్ ఇక మీదట ఈ కొత్త AI టూల్స్ తీసుకురావడం వల్ల 80% ఎప్పుడు ఛార్జ్ అవుతుందో కూడా తెలుసుకోవచ్చు అనమాట. అంత యాక్యురేట్గా ఈ పర్టికులర్ AI మోడల్స్ అయితే ఉంటాయి. ఆప్టిమైజేషన్ కూడా పెంచుకోవచ్చు, బ్యాటరీ సంబంధించిన హెల్త్ కూడా పెంచుకోవచ్చు అండి యాపిల్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ AI అప్డేట్స్ అండి. లేటెస్ట్ AI కనెక్ట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.